హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ లైఫ్ గురించి అండ్ మీ పర్సనల్ లైఫ్ గురించి అండ్ థర్డ్ పార్టీ వారి లైఫ్ గురించి జరగబోయే సంఘటనల గురించి ఈరోజు రీడింగ్ అయితే ఇవ్వబోతున్నాను. ఇది లైఫ్ రీడింగ్ అండ్ లవ్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది లవర్స్ చూడవచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు. అంటే లవర్స్కి అయితే లవర్స్కి ఈ విధంగా జరుగుతుందని చెప్తాను, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వరకు అయితే వైఫ్ అండ్ హస్బెండ్ వరకు ఇలా జరుగుతుందని కూడా చెప్తాను. సపరేట్గా అయితేనే ఉంటుందండి, మిక్స్డ్గా అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ రీడింగ్ మీకు రిజోనేట్ అయితేనే తీసుకోండి. ఈ రీడింగ్ పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు, కానీ ఎనర్జీస్ కార్డ్స్ ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటాయి కదా. ఎనర్జీస్ బట్టే నేను రీడింగ్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ రీడింగ్లో ఏ విధంగా వస్తుంది అంటే, ఈ కార్డ్స్ అనేవి షఫల్స్ చేస్తానండి. షఫల్స్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే ఆ విధంగా రీడింగ్ అయితే ఇస్తాను. ఇక్కడ స్ప్రెడ్ చేసేస్తాను అనమాట. స్ప్రెడ్ చేసినాక మొదటి ఎనర్జీస్ కార్డ్ మీ గురించి అడగడం అయితే జరుగుతుంది. రెండవ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ గురించి అండ్ థర్డ్ పార్టీ వారి, మూడో ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారి గురించి అడగడం అయితే జరుగుతుంది. అంటే మీ లైఫ్లో జరగబోయే సంఘటన గురించి, జరుగుతున్న సంఘటనలు కాకుండా జరగబోయే సంఘటన గురించి అడిగినాక, అండ్ మీ పర్సన్కి ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏ విధంగా ఉండబోతుంది, అలానే మీ విషయంలో ఏ విధంగా ఉండబోతారు, దానికి సంబంధించి ఎనర్జీస్ అయితే తీద్దాం. మొదటిగా మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ వారి లైఫ్లో జరగబోయే సంఘటన గురించి ఈరోజు ప్రశ్న వేయడం అయితే జరుగుతుందండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి అండ్ వారి పర్సన్ గురించి అండ్ థర్డ్ పార్టీ వారి గురించి, వీరి లైఫ్లో జరగబోయే సంఘటనల గురించి మీరిచ్చే సమాధానాలు. ఈరోజు ఈ విధంగా ప్రశ్న వేయడం అయితే జరిగింది. మరి యూనివర్స్ ఏ విధంగా సమాధానాలు ఇస్తారో చూద్దాం. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి స్ప్రెడ్ చేస్తాను. యూనివర్స్ ఇచ్చే సమాధానాలు మీ లైఫ్ గురించి అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెంటికల్స్ కాంబినేషన్ ఈ విధంగా చూసుకోవాలండి. ఇప్పుడు ఇది నెగిటివ్ అనుకుంటే ఇక్కడ పాజిటివ్ వచ్చింది అంటే ఇక్కడ క్లారిఫికేషన్, ఈ నెగిటివ్ కాస్త పాజిటివ్గా అయితే మారబోతుంది. 8 ఆఫ్ కప్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక మూవ్ ఆన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారా అంటే కంప్లీట్గా, లేదంటే థర్డ్ పార్టీ వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారా. ఈరోజు రీడింగ్ ఏంటంటే మూవ్ ఆన్ సిచ్యువేషన్ అయితే ఎనర్జీస్ అయితే రావటం అయితే జరిగిందండి. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఇది పక్క నుంచి ఇవి మళ్ళీ షఫల్స్ చేసి ఇక్కడ స్ప్రెడ్ చేస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్లో జరగబోయే సంఘటన అండ్ అలానే థర్డ్ పార్టీ వారి గురించి, పర్సన్ గురించి జరగబోయే సంఘటన గురించి మీరు ఇచ్చే సమాధానాలు. ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. మధ్యలో వేరే కాల్ అయితే వచ్చిందండి, కట్ అయిపోయింది. మీ లైఫ్లో జరగబోయే సంఘటన. ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ మీ పర్సనల్ లైఫ్లో జరగబోయే సంఘటన. మీ పర్సనల్ లైఫ్లో జరగబోయే సంఘటన. మీ పర్సనల్ లైఫ్లో జరగబోయే సంఘటన. 6 ఆఫ్ సార్డ్స్. నెక్స్ట్ థర్డ్ పార్టీ వారి లైఫ్లో జరగబోయే సంఘటన. థర్డ్ పార్టీ వారి లైఫ్లో జరగబోయే సంఘటన. 6 ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. చూసారు కదా, ఇక్కడ 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే, ఇప్పటి వరకు మీ లైఫ్లో
ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కొన్నారండి. మీ లైఫ్లో ఎన్నో అవకాశాలు రావచ్చు, కానీ మీరు దేనికి అట్రాక్ట్ అవ్వలేదు, అవకాశాలు చూసి మురిసిపోలేదు, దేనికి లొంగలేదు. జీవితంలో ఎప్పుడు అప్సెట్గా ఉండేవారు. అంటే గడిచిపోయిన జీవితంలో మీకు నచ్చిన వారు అయితే ఉన్నారండి. ఆ నచ్చిన వారు మిమ్మల్ని వదిలివేశారన్న బాధలో మీరు ఉన్నారు. కానీ లైఫ్ ఇలా ఉంది కదా, ఇక లైఫ్ని చేంజ్ చేసుకోవాలి, ఈ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోవాలి అన్న ఉద్దేశం మీకు లేదు. ఎందుకంటే మీరు ఒక డివైన్ సంబంధించిన వారండి. ఎప్పుడు కూడా ఒక సిచ్యువేషన్ వస్తే అది బాధ అయినా, కష్టమైనా, సమస్య అయినా దూరంగా పారిపోరు, నిలబడి ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు మీకు గాడ్ ప్రతిదీ, ఏ కష్టం ఇచ్చినా, బాధ వచ్చినా మిమ్మల్ని టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మిమ్మల్ని పరీక్షించడంలో, మీ పర్సన్ విషయంలో మీరైతే నెగ్గారండి. అంటే గాడ్ ప్రతి అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఆ అవకాశాల విషయంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఉంటారు, ఎలా ఉండబోతారు అన్నదానికి మీరు ఎన్నో ఛాలెంజెస్, సవాళ్ళు ఎదుర్కొన్నారు కదా. ఇప్పుడు మీరైతే నెగ్గారు. డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీరు అందుకున్నారండి. మీకు జరగబోయే సంఘటన ఏంటి అంటే, మీరు కోరుకున్న వారితో, ఇక్కడ లవర్స్కి అయితే మీరు కోరుకున్న వారితో మీరు పెళ్ళైతే చూడబోతున్నారండి, పెళ్ళి చేసుకోబోతున్నారు. ఇక్కడ 8 years కానీ 8 months కానీ, మేబీ ఆగస్ట్ మంత్లో కానీ, ఏప్రిల్ మంత్లో కానీ విడిపోయిన వారు, దూరమైన వారికి లవర్స్ పరంగా తీసుకుంటే మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. అది కూడా పెళ్లి ప్రపోజల్తోటే, వారితోటే మీకు పెళ్ళి అన్నది జరగబోతుందండి. మీరు మీ పర్సన్ అయితే గెలుచుకున్నారు. మీకు జరగబోయే సంఘటన ఏంటి అంటే, మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారని ఇక్కడ జరగబోయే సంఘటన. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. ఏ విధంగా అంటే, మీతో జీవితం ఉండలేక, అంటే ఏ కష్టం వచ్చినా, సమస్య వచ్చినా నిలబడలేకపోయారండి. వారు మాటల పరంగా విన్నారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఆ మాటలు పట్టుకుని వెళ్ళిపోయారు. కానీ అదే నిజం అనుకున్నారు. కానీ మీ విషయంలో ఇది డివైన్ బంధం, ఈ బంధానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఉంటుంది అన్న విషయం తెలుసుకోలేకే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పటికైనా డివైన్ బంధమే. డివైన్ కూడా మీరు విడిపోవడం ఇష్టం లేదండి. ఎలా వెళ్ళిన వారు వారంతటి వారే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. ఇక్కడ రీనన్ అయితే కనిపిస్తుంది. అంటే పెళ్లి బంధం కూడా నిలబడుతుందండి. మీకు డివోర్స్ ఇవ్వాలనుకున్న వారు మళ్ళీ డివోర్స్ ఇచ్చే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే వారి లైఫ్లో ప్రజెంట్ హ్యాపీగా అయితే లేరు. వాళ్ళ లైఫ్లో ఒక సినిమా అన్నది కనిపిస్తుంది. కష్ట సుఖాలు అర్థమవుతున్నాయి. మీతో జీవితం అంటే ఎలా ఉంటుందో ఆ విలువ అనేది తెలుసుకున్నారు. మళ్ళీ రీనన్ అయితే ఉండబోతుంది. మేబీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కల్లా మీకు రీనన్ అయితే ఉంటుందండి. మీ పర్సన్ రీనన్ ఉంటుంది. అండ్ ఫిబ్రవరి ఆ మంత్లో అయితే, ఫిబ్రవరి మార్చిలో ఆ టైంలో అయితే పెళ్ళి కూడా ఉండబోతుంది. లవర్స్ పరంగా తీసుకుంటే పెళ్ళి అయితే ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే రీయూనియన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రాశుల పరంగా తీసుకుంటే, ఇప్పుడు మేషం నుండి మీనం వరకు తీసుకున్నా సరే, రాశుల పరంగా తీసుకుంటే కాంబినేషన్స్ వచ్చి, మీ పర్సన్ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారైతే, మీరు వృషభ, కన్యా, మకర రాశి వారైతే మీకు మ్యారేజ్ అయితే ఉంది. అండ్ డివోర్స్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న వరకు అయితే రీయూనియన్ అయితే కనిపిస్తుంది. అంటే మేషం నుండి మీనం వరకు జరుగుతుంది. కానీ ఎక్కువగా 8 years నుండి, 8 months నుండి, ఇప్పటికీ 1 year అయిపోయిన వారు కానీ, అంటే 4 months నుండి, 4 years నుండి, 5 years నుండి బాధపడుతున్న వరకు అయితే ఇక్కడ మీకు రీయూనియన్ ఉంటుంది. మీరు కోరుకున్న వారితో అయితే మ్యారేజ్ అయితే ఉంటుంది. కాంబినేషన్స్ కూడా చూసుకుంటే కర్కాటక, వృశ్చిక, మీన రాశి వరకు అవుతుంది ఈ సిచ్యువేషన్. అండ్ వృషభ, కన్యా, మకర రాశి వరకు అయితే ఉండబోతుంది. మరి నెక్స్ట్ మీ పర్సన్ విషయంలో జరగబోయే సంఘటన 6 of Swords అయితే వచ్చిందండి. మీ పర్సన్ 6 నెలల్లో మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతున్నారు. మీ నుండి మూవ్ ఆన్, అంటే ఇక్కడ సిచ్యువేషన్ మూవ్ ఆన్ అయిపోతున్నారండి. ప్రజెంట్ మీ లైఫ్లో అయితే లేరు, వేరే వారి లైఫ్ ఏదో చూసుకున్నారు. మేబీ ఇక్కడ మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, వారి విదేశాల్లో కూడా ఉండే అవకాశం కూడా ఉందండి. అలాంటి వారు మీ లైఫ్లోకి త్వరలో రాబోతున్నారు. మేబీ 6 monthsలో అయితే ఈ సంఘటన అయితే జరగబోతుంది.
మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిన వారు అండ్ మీకు దూరమైన వారు అండ్ మిమ్మల్ని వదిలేసి వేరే వారు మ్యారేజ్ చేసుకోవడం కానీ రిలేషన్షిప్లో ఉన్నవారైతే వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. ప్రజెంట్ మీ పర్సన్ అయితే సంతోషంగా అయితే లేరు. ఏ లైఫ్ అయితే సంతోషంగా ఉంటుందని వెతుక్కుంటూ వెళ్ళారో ఆ లైఫ్లో ప్రజెంట్ అయితే సంతోషంగా అయితే లేరండి. ఎలా వెళ్ళారో అలానే తిరిగి వస్తున్నారు. మేబీ ఇక్కడ జరగబోయే సంఘటన ఏంటంటే 6 monthsలో మీ పర్సన్ మళ్ళీ రిటర్న్ అయితే రాబోతున్నారు. లవర్స్ పరంగా తీసుకుంటే ఇక్కడ మీ పర్సను డివోర్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. మేబీ ఆల్రెడీ వారికి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, అప్సెట్ అయితే అయ్యారు, లైఫ్లో వారు అనుకున్నట్టు లేదు, డివోర్స్ అయిపోయే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ వెతుక్కుంటూ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఈ కాకపోయినా సరే మీతో మాట్లాడడం, క్షమాపణ అడగటం, కొంచెం పాజిటివ్గా ప్రవర్తించడం, మీరే జీవితం ఇవ్వాలని మాట్లాడడం ఇలా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే మీ పర్సన్ ఎలా వెళ్ళారో చెప్పుడు మాటలు విని వారి లైఫ్లో చాలా విషయాలు తెలుసుకుంటారండి. అయిన వారెవరో కాని వారెవరో తెలుసుకుంటారు. మీ లైఫ్లో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రాబోతున్నారు, అది కూడా 6 monthsలో. మీ పర్సన్ విషయంలో మీ లైఫ్లోకి రిటర్న్ వస్తున్నారు. థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయితే అయిపోతున్నారు. నెక్స్ట్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో జరగబోయే సంఘటన ఏంటంటే ప్రజెంట్ ఈ థర్డ్ పార్టీ వారు జీవితంలో వారు ఎలా ఉంటుందంటే వారి జీవితం చేంజ్ అయిపోతుందండి, పాజిటివ్గా చేంజ్ అవుతుంది. ఈ పాజిటివ్ చేంజ్ కాస్త ఎలా ఉంటుందంటే వారికి అహంకారం పెరగటం, ఒక విధమైన రేంజ్ అయితే పెరుగుతుందండి. ఈ రేంజ్ ఎప్పుడైతే పెరుగుతుందో అందరినీ కాదనుకోవడం, వాళ్ళ చుట్టాలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరినీ వదిలేస్తారనమాట. వాళ్ళకి ఎప్పుడైతే స్టేటస్ మారుతుందో కొత్త వాళ్ళతోటి స్నేహాలు, కొత్త వాళ్ళతోటి బంధాలు, కొత్త వాళ్ళతోటి రిలేషన్స్ ఇలా కనిపిస్తున్నాయి అన్నమాట. వీరికి కూడా మేబీ 6 monthsలో ఇప్పుడు చూడండి, ఇక్కడ 6 months వచ్చింది, ఇక్కడ 6 months వచ్చింది. ఇప్పుడు మీ పర్సను ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అనమాట. ఈ థర్డ్ పార్టీ వారు మేబీ మీ పర్సన్కి, ఈ థర్డ్ పార్టీ వారికి మేబీ మీ పర్సన్కి వీరికి థర్డ్ పార్టీ వారికి మ్యారేజ్ అయ్యి ఉంటుందండి. డివోర్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది, వీరు డివోర్స్ ఇచ్చే ఉద్దేశం అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వీరికి ఏంటంటే కొంచెం పొగరు ఎక్కువ, డబ్బు మనిషి, అవకాశవాదులు, వీళ్ళు ఎక్కువ రోజులు ఎవరితోటి ఎక్కువ మాట్లాడరండి. ఎలా అంటే 2 నెలలు 3 నెలలే మాట్లాడడం, తర్వాత వాళ్ళని దూరం పెట్టడం, ఒక స్టెబిలిటీ లేని మైండ్ అనమాట. జీవితంలో వారు అందరి దృష్టిలో ఎక్కువ హైప్లో ఉండాలనుకుంటారు. మీ పర్సన్ విషయంలో వీరు అయితే సంతోషంగా అయితే లేరు, వీరి నుండి విడిపోవాలని అయితే అనుకుంటున్నారు. మీ పర్సను వీరు విడిపోవడానికి కారణం కూడా వీరు ఒక అవకాశవాదులండి. వీరు స్టేటస్ కూడా పెరుగుతుంది. మేబీ వారికి ఏదైనా జాబ్ వచ్చి కానీ, లేదంటే బిజినెస్లో కలిసి రావటం కానీ, లేదంటే మీ పర్సన్ కన్నా బెటర్ పర్సన్ దొరకడం వల్ల కానీ, మీ పర్సన్ వదిలేసే ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి వీరి నుండి విడిపోవడం అయితే జరుగుతుంది. ఇవి జరగబోయే సంఘటనలు అన్నమాట. ఇవి క్లారిఫికేషన్ కూడా తీద్దామండి. వీటిల్లో క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ ఇవి షఫల్స్ చేసి దీనికి క్లారిఫికేషన్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ తీద్దాం. అలాగే మధ్యలో అయితే మీ కార్డ్స్ అయితే తీస్తాం, మధ్యలో కూడా మీ కార్డ్స్ అయితే తీస్తాను. ఈ కార్డ్స్ ఇలా ఉన్నాయి కదా, షఫల్స్ చేస్తున్నాను. షఫల్స్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. క్లారిఫికేషన్ యూనివర్స్ 8 of Cups క్లారిఫికేషన్ ప్లీజ్. 8 of Cups క్లారిఫికేషన్ ప్లీజ్. చూసారా, అవకాశవాదులు చూడండి, లాంగ్ డిస్టెన్స్ అయినా కానీ మళ్ళీ షఫల్ చేస్తున్నాను. ఇదిగోండి పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ చూసారా, విడిపోయిన వారు కలుసుకోబోతున్నారు. ఎందుకంటే అక్కడ నమ్మక ద్రోహం జరిగింది కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ నుండి క్షమాపణ అయితే వస్తుంది. ఇప్పుడు మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయి ఎవరినైతే ఇమ్మెచ్యూర్ మైండ్తోనండి ఎవరినైతే నమ్మారో, ఎవరినైతే ఇష్టపడ్డారో, ఈ సిచ్యువేషన్లో ఉన్నవారు అంటే మీ పర్సన్ ఇలా మీతో ప్రవర్తించారు కదా, మళ్ళీ వారంతట వారే మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దట్ టవర్ కార్డ్ అంటే విడిపోయిన వారు కలుసుకుంటారు, కలిసి ఉన్నవారు విడిపోతారు. జీవితంలో వారికి తెలిసి వచ్చేది ఇదే సిచ్యువేషన్. అండ్ ఇప్పుడు మళ్ళీ షఫల్ చేసి మీ విషయంలో క్లారిఫికేషన్ ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఒకసారి షఫల్ చేసి మధ్యలో కార్డ్స్ అయితే తీస్తాం.
యూనివర్స్ ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్. చూసారా, నైట్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ 6 of swords క్లారిఫికేషన్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ 6 of wands క్లారిఫికేషన్, ద డెవిల్ కార్డ్. ఇంతకన్నా చెప్పడానికి ఏముంది? ఇదిగోండి, నైట్ ఆఫ్ కప్స్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. ఇది చూసారు కదా, మీ పర్సనల్ లైఫ్లో వచ్చిన వారు ఇమ్మెచ్యూర్ మైండ్, వారికి నచ్చితే ఉంటారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు. మీ పర్సన్ ఏమో ఒక మంచి చెడ్డ అనేది తెలియదండి, ఎవరేం చెప్తే నమ్మేస్తారు, అది మంచో చెడ్డో తెలియదు, అబద్ధమో నిజమో తెలియదు, ఇలా దూరం అయ్యారు. మీరేమో మీ పర్సన్ నుండి ఎప్పుడు కాంటాక్ట్ వస్తుందో, ఎప్పుడు మాట్లాడతారా అని మీరు ఎదురు చూస్తున్నారు. మీ ముగ్గురికి ఇచ్చే సమాధానం, మీ వైపు మీ పర్సన్ మళ్ళీ నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఇప్పుడు మీ పర్సను మళ్ళీ మీ మీద ఫోకస్ చేసి మీకు ప్రపోజల్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడండి, కర్మ అన్నది ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది. పాజిటివ్ నుండి నెగిటివ్గా మారుతుంది, నెగిటివ్ నుండి పాజిటివ్గా మారుతుంది. ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చాలా హెచ్చుగా ఉండేవారు. ఒక సిచ్యువేషన్ వారు అర్థమయ్యి మళ్ళీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇప్పుడు 2 minutes ఆపుతానండి. ప్రేయర్లకు ఎక్కడో మ్యారేజ్ అయితే జరుగుతుందండి, ఇప్పుడు అయ్యే పని కాదు. ఇప్పుడు మీ పర్సను వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే పాజిటివ్ నెగిటివ్గా మారుతుంది, నెగిటివ్ పాజిటివ్గా మారుతుంది. మీతోని బిహేవ్ చేసిందంతా నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అండి. ఇప్పుడు మీ విలువేంటో తెలుసుకుని ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది. మళ్ళీ మీ బంధం ఎక్కడైతే మొదలైందో మళ్ళీ వారంతటి వారే మీ దగ్గరికి రావటం, మీ చుట్టూ తిరగటం, ఈ సిచ్యువేషన్ అయితే ఉంటుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే వారి జీవితంలో లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారండి. ఎవరు ఎలాంటి వారు, ఎవరిని వదులుకుంటే జీవితంలో ప్రతిదీ తెలుసుకోవడమే అనమాట. ఒక జీవిత పాఠం అయితే నేర్చుకున్నారు. వారి లైఫ్లో వెళ్ళిపోయిన వారి గురించి, వీరు లైఫ్లో నుండి వచ్చేసిన వారి గురించి ఆలోచించడం అయితే మొదలవుతుంది. ఇక్కడ కర్మ అన్నది మీ పర్సన్ లైఫ్ నేర్చుకుంటున్నారన్నమాట. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే మీకు మీ పర్సన్కి రుణానుబంధం అండి. ఈ థర్డ్ పార్టీ వారు ఉన్నవారు కూడా ఒక రుణం లాంటిదే. రుణంతో ఉన్నవారితో అయితే జీవితం అయితే ఉంటుంది. మీ పర్సన్కి మీకు పెళ్ళి అయితే జరుగుతుందండి, అది రుణబంధం. అండ్ థర్డ్ పార్టీ వారితో ఏంటంటే అది ఒక గత జన్మ రుణం అయితే ఉంటుంది. మరి ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో చూశారు కదా, 6 of wands, ద డెవిల్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే వీరు అసలు మంచివారు కాదు. ముందే చెప్పాను కదా, వీళ్ళు ఎలాంటి వారు అంటే అవకాశవాదులండి. ఈ అవకాశాలు ఏంటి అంటే నలుగురిలోని మంచితనంగా అనిపించుకుంటారు, కానీ అంత మంచివారు అయితే కాదు. మీరు మూర్ఖత్వంగా మాట్లాడచ్చు, కోపంతో మాట్లాడచ్చు, కానీ చూసే జనాలు కానీ డిసైడ్ అయిపోతారు, జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. మీకు కోపిస్టులు, మీరు ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల మీ పర్సన్ మీకు దూరం అయ్యారు, ఇలా జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. కానీ మీరు డివైన్ తెలుసు, మీరు ఎలాంటి వారు, మీరు మంచి తెలుసు, చెడ్డ తెలుసు. కానీ మీరు ఇచ్చిన లోకు వల్ల మీ పర్సన్ ఇలా మీతో బిహేవ్ చేశారండి. కానీ మీ పర్సన్కి ఒక సిచ్యువేషన్లో నేర్చుకునేది ఏంటంటే మీరేంటో ఈ థర్డ్ పార్టీ అంటే తెలుసుకుంటారు. ఈ థర్డ్ పార్టీ వారు ఎప్పుడు టాక్సిక్ పర్సన్. వీళ్ళు ఏంటంటే వీరితో మాట్లాడినా ఎడిక్ట్ అయిపోతారండి. వీరికి లేని అంటే మీ పర్సన్కి లేని అలవాట్లు కూడా వీరు నేర్పిస్తారన్నమాట. అంత వ్యసనపరులుగా ఉంటారు, పాజిటివ్గా ఉంటారు, కానీ వీళ్ళు చాలా నెగిటివ్ షేడ్స్ అయితే ఉంటాయి. ఈ పర్సన్ క్లారిఫికేషన్ చూశారు కదా, వీరు ఎక్కువ కాలం ఎవరితో ఉండరు, మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయి, ఒక మిక్స్డ్ టైప్ అండి. వరుసలు కలిపి ఆ వరుసలు కూడా వేరే వేలోకి తీసుకెళ్ళిపోతారండి. అవకాశం కదా, డబ్బు పరంగా వాడుకుంటారు. ఇంకా అవి చెప్పే సిచ్యువేషన్స్ కూడా కాదు. ఇలాంటి టాక్సిక్ పర్సన్ అండి ఒక ఎడిక్షన్లో అయిపోతారు అనమాట. వీళ్ళ మాటలు విన్నా నాశనం అయిపోతారు. చెప్పుడు మాటలు, తప్పుడు పనులు అన్నీ ఉంటాయి వీరిలో. సో ఈ థర్డ్ పార్టీ వారిని అంత లెక్క చేసుకోక్కర్లేదు. ఈ థర్డ్ పార్టీ వారు ఏంటంటే మీ పర్సన్కి తెలియక థర్డ్ పార్టీ వారిని నమ్మారు, మోసపోయారు. మీరేమో మీ పర్సన్ మీ విషయంలో తెలుసుకోలేక మీ నుండి దూరం అయిపోయారు. మళ్ళీ వారంతటి వారే మీకు మెసేజ్ కానీ చేయడం అయితే జరుగుతుంది. క్లారిఫికేషన్ చూసారు ఎంత క్లారిటీగా వచ్చాయో. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీ పర్సను అండ్ ఈ కార్డ్స్ కూడా తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు మీ పర్సన్కి వీరి విషయంలో అండ్ మీ విషయంలో ఎలా ఉన్నా చూద్దాం. బాటమ్ ఆఫ్ డెక్ చూసారు కదా, అవకాశాలు స్పై చేయటం. ఇవి షఫల్స్ చేసి మళ్ళీ మీ గురించి అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారో చూద్దాం. మీ పర్సన్
ఇలానే స్ప్రెడ్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ చూసారు కదా, ఏస్ ఆఫ్ సార్డ్స్ వచ్చింది, 3 ఆఫ్ కప్స్. ఇప్పుడు షఫల్స్ చేసేసి ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రెడ్ చేసినాక ఇప్పుడు మీ గురించి అనమాట, మీ విషయంలో మీ పర్సన్ ఏమంటున్నారు, ఎమోషన్స్, ఫీలింగ్స్. యూనివర్స్ చూసి వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ వీరి గురించి ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు. 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి, చూసారు కదా. అండ్ థర్డ్ పార్టీ వారి గురించి, జడ్జిమెంట్. అండ్ నెక్స్ట్ మీ గురించి జస్టిస్. అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ద హై ప్రిస్టెస్ చూసారు కదా. ఇంకా ఇంకో కార్డు తీస్తాం మీ గురించి, 7 ఆఫ్ సోర్స్, టెంపరెన్స్. చూసారు కదా, మోసపోయారు, ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. అండ్ థర్డ్ పార్టీ వారి గురించి 10 ఆఫ్ ఫ్యాండ్స్. చూసారా ఎనర్జీస్ కార్డ్ ఏ విధంగా వచ్చాయి. మళ్ళీ ఇదిగోండి, క్లారిఫికేషన్ అయితే తీస్తాను మీ విషయంలో ఏం చెప్తున్నారు. ఇవి షఫల్ చేసి క్లారిఫికేషన్ అయితే తీద్దాం. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. చూసే వ్యూవర్స్ గురించి వారి పర్సన్ 6 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. ఏమొచ్చింది చూడండి. అండ్ జస్టిస్ కార్డ్కి 4 ఆఫ్ హ్యాండ్స్. అండ్ 7 ఆఫ్ సార్డ్స్కి ఇది. అండ్ టెంపరెన్స్. కప్స్. ఓకే, నెక్స్ట్ ఈ వీటి గురించి వద్దాం. బాటమ్ టెక్ చూసారు కదా ఈ విధంగా ఇలా వచ్చింది. వీరి గురించి జడ్జిమెంట్ కార్డు ఎందుకు వచ్చింది, జడ్జిమెంట్ కార్డు కనిపిస్తుంది కదా. అండ్ హై ప్రిస్టెస్. అండ్ 10 ఆఫ్ సార్డ్స్, 10 ఆఫ్ హ్యాండ్స్. ఇది సిచ్యువేషన్. ఇదిగోండి గొడవలు కనిపిస్తున్నాయి చూసారా. ఇది మీకు ఎలా వచ్చింది, వీరికి ఎలా వచ్చింది చూడండి. మళ్ళీ మీ పర్సను మీ విషయంలో అయితే మిమ్మల్ని గెలుచుకోవాలనుకుంటున్నారండి. మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు. వారి మనసులో మీరైతే ఉన్నారు, జీవితంలో కూడా ఉండాలనుకుంటున్నారు. చాలామందికి చెప్పేది ఏంటంటే పాస్ట్ పర్సనే వారి జీవితం కావాలనుకుంటున్నారు. ఇది థర్డ్ పార్టీ వారితో కూడా చెప్పడం అయితే జరిగిందండి మీ గురించి. వారి మనసులో మీరే ఉన్నారు. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ వరకు అయితే ఎక్కువ వర్తిస్తుంది. మీ పర్సన్ మనసులో మీరే ఉన్నారు, వారు మర్చిపోలేదు. డివోర్స్ విషయంలో అయితే కాంప్రమైజ్ అయితే అవుతున్నారు. మళ్ళీ మీతో లైఫ్ అన్నది చూడాలని అయితే అనుకుంటున్నారు. ఈ కార్డ్ అయితే లవర్స్కి అయితే వర్తిస్తుందండి. జస్టిస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని అయితే మ్యారేజ్ అయితే చేసుకోవాలైతే అనుకుంటున్నారు. అది కూడా లీగల్గా. మీకు ఎవరికైతే రిజనేట్ అయితే అలా తీసుకోండి. జస్టిస్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ అయితే చేసుకోవాలనుకుంటున్నారు. మేబీ చెప్పాను కదా, నవంబర్, డిసెంబర్, మార్చ్ కొంతమంది ఒక్కొక్కలా ఉంది. ఫిబ్రవరి నాటికి మీకు లవ్ ప్రపోజల్ అయితే వస్తుంది. లవ్ ప్రపోజల్లో మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఉంటుంది. 4 మంత్స్లో అయితే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ సిచ్యువేషన్ చూసారా, మీ పర్సన్ మిమ్మల్ని మోసం అయితే చేశారంట. ఇప్పుడు వారి దృష్టిలో
మీ మీద ఎక్కువ పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. మీరంటే చాలా ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని మోసం చేసినా సరే మీరేంటో వారికి అర్థమైందంటండి. ఎప్పుడు కూడా మీరు మనీ మైండెడ్ పర్సన్ అయితే కాదు. ఎందుకంటే మీరు మోసపోవడంలో చాలా ఈజీగా మోసపోయారంటే, ఒక డబ్బు విషయంలో మోసపోయారు, ఒక లవ్ విషయంలో మోసపోయారు, జీవితంలో మోసపోయారు. అన్ని విధాలు మోసపోయినా సరే మీ పర్సన్ మోసపూరితమైన వారు సరే మీరు వారిని గెలుచుకున్నారంటే మోసపూరితమైన వారిని మీరు మార్చారని మీ పర్సన్ అయితే అంటున్నారు. మీ పర్సన్కి మీ మీద పొసెసివ్ ఫీలింగ్ అయితే ఉందండి. అంటే మోసపూరితమైన వారు మీరు మనం చూసి పొసెసివ్ ఫీల్ అవుతున్నారు అంటే వారి మనసులో మీ మీద ఇష్టమైతే పెంచుకుంటున్నారు, వారి మనసులో దాచుకుంటున్నారు, మైండ్లో మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే మోసపూరితమైన వారిని మార్చే గుణం మీలో ఉందని. ఒక మనీ మైండెడ్ పర్సన్ మార్చారు, మల్టీ రిలేషన్లో ఉన్న పర్సన్ మార్చారు. ఏ విధంగా చూసినా మీ పర్సన్ అయితే మారడానికి కారణం మీరయ్యారు. చూసారు కదా, టెంపరెన్స్ ఎనర్జీ. ఇప్పుడు మీ పర్సను కోపం ఉంది, బాధ ఉంది, అంటే మీ గురించి బాధపడుతున్నారు. వారి మీద వారికే కోపం వస్తుంది. వారికి సంతోషంగా ఉన్నా మీకు తెలుస్తుంది, బాధపడినా మీకు తెలుస్తుంది. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీ ప్రేమ వారు అర్థమవుతుందండి. మీరు పడ్డ బాధలు, కష్టాలు, వారి కోసం ఏడ్చిన రోజులు అన్నీ గుర్తొస్తున్నాయి. వారి మీద వారికి కోపం వస్తుంది, మీ గురించి అయితే బాధపడుతున్నారు. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇది లవర్స్కి వర్తిస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ వరకు కూడా వర్తిస్తుంది. మీ పర్సన్ ఇప్పటి వరకు ఒక కన్ఫ్యూజన్ ఉండేది, మీ విషయంలో ఏమి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు సిచ్యువేషన్ అర్థం చేసుకుంటున్నారండి. రీయూనియన్ అయితే ఉంటుంది. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ కనిపిస్తుంది, రీయూనియన్ అయితే ఉండబోతుంది. మరి ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో చూద్దామా. థర్డ్ పార్టీ వారి విషయంలో చూడండి. జడ్జిమెంట్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు మంచివారు కాదని, వీరి విషయంలో మోసపోయారని, మిమ్మల్ని ఎలా మోసం చేశారో అంటే థర్డ్ పార్టీ వారి గురించి ఇష్టంతో మీకు ఏ రీజన్ చెప్పకుండా అసలు మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని మోసం చేసి మీకు దూరం అయ్యారు. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వారే మీ పర్సన్ మోసం చేయడం అయితే జరిగిందండి. ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సనల్ లైఫ్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీద లేనిపోని నిందలు వేయడం అయితే జరిగింది. మేబీ ఇది జూలైలో ఈ సంఘటన అయితే జరిగిందండి. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. మీ పర్సన్కి థర్డ్ పార్టీ వారికి గొడవలు అయితే జరుగుతున్నాయి, విడిపోతుందన్నమాట. మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లో కానీ ఎవరినైనా సరే మీ పర్సనల్ లైఫ్లో ఉన్న వారితోటి మోసపోయారని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ద హ్యాపీస్ట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ వీరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మీ పర్సన్ వీరి గురించి తెలుసుకోలేకపోయారు, కానీ మీ పర్సన్ తోటి వీరు ఉంటూ వారి లైఫ్ వారు చాలా తెలివిగా చూసుకున్నారు. మీ పర్సన్ ఏంటంటే వీరిని నమ్మి ఉన్నారు కాబట్టి వీరు అలాంటి వారు కాదులే, మంచివారు, బాగా చూసుకునేవారు అన్నట్టు ఇప్పటివరకు నమ్మారు. మీ పర్సన్కి వీరు చాలా దాచారండి. వీరి లైఫ్లో ప్రతి సీక్రెట్ మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. అది తెలుసుకోవటం వల్లే వారు ప్రతిదీ ఇంకా వారికి అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. వీరు నిజంగా ఇలా చేశారా, మంచిగా ఉండేవారు కదా, ఇంత ప్రేమించేవారు కదా, ఇంత సపోర్ట్గా ఉండేవారు కదా, ఎందుకు ఇలా చేశారు, వీరికి సంబంధించిన రహస్యాలన్నీ బయటకైతే వస్తున్నాయి. ఇంకా వేరే విషయాలు కూడా తెలుసుకుంటున్నారండి మీ పర్సన్. ఇప్పుడు వీరి విషయాల్లో ఏమంటున్నారంటే 10 ఆఫ్ హ్యాండ్స్. వీరిని నమ్మి మోసపోయారు. అండ్ వీరికి కొన్ని బాధ్యతలు, అంటే ఏదైనా సరే డబ్బు విషయంలో కానీ ఆస్తి విషయంలో కానీ బాధ్యతలు ఇచ్చి కూడా మోసపోయారు. ఒక రిగ్రెట్ ఫీల్ అయితే ఉందండి ఈ పర్సన్ విషయంలో. అంటే థర్డ్ పార్టీ వారి విషయంలో ట్రాప్ అయ్యారని, అనవసరంగా వీరిని నమ్మి చాలా డబ్బు విషయంలోని, జీవితం విషయంలోని, లవ్ విషయంలోని ఈ విధంగా మోసపోయారని అయితే మీ పర్సన్ అయితే చెప్తున్నారు. వీరితో చూసారా, ఫైట్ చేస్తున్నారు, ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, ప్రతి విషయం ప్రతిదీ లాగుతున్నారు. డబ్బు కూడా కనిపిస్తుంది. చూడండి ఎంత ప్రేమించారో అంత మోసపోయారు. ఒక రిలేషన్షిప్ 5 ఆఫ్ పెంటికల్స్. ఇలా ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఈరోజు ఎలా వచ్చాయంటే మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు అయితే మీ పర్సన్కి మీకు 4 మంత్స్లో మ్యారేజ్ అయితే జరగబోతుందండి. మీ పర్సన్ తోటి మీరు లవర్స్ అయితే మీకు 4 మంత్స్లో మీ పర్సన్ తోటి అయితే మ్యారేజ్ అయితే ఉండబోతుంది. అండ్ మీరు మిథున, తుల, కుంభరాశి వారు అయితే మీ పర్సన్ ఇప్పుడు పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. చాలా డబ్బు మనిషి అండి. ఒక డబ్బున్న వారితో రిలేషన్ అయితే పెట్టుకున్నారు, వారి విషయంలో అయితే మోసపోయారు. అక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో అయితే మీ పర్సన్ అయితే మోసపోయారు. మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుని చాలా పాజిటివ్గా ఫీల్ అవుతుందన్నమాట. మీతో లైఫ్ అనేది ఒక స్టెబిలిటీ ఉంటుందని మీ పర్సన్ అయితే డిసైడ్ అయిపోయారు. మీరే వారికి రైట్ పర్సన్ అని, మీతో లైఫ్ చూడాలనుకుంటున్నారని. ఇక్కడ మీకు డబ్బు ఇచ్చే ఉద్దేశం కూడా కనిపిస్తుందండి. వారు ఏమైనా మీకు ఏమైనా డబ్బు ఇవ్వాలనుకుంటే వారు డబ్బు ఇచ్చే ఉద్దేశం కూడా కనిపిస్తుంది ఈ పర్సన్కి. నెక్స్ట్
మీరు వృషభ, కన్య, మకర రాశి వారైతే మీ పర్సన్కి చాలా రిలేషన్ ఉన్నట్టే కనిపిస్తున్నాయి. మీకు చాలా రిలేషన్స్ అయితే కనిపిస్తున్నాయి, మల్టిపుల్ రిలేషన్స్. అండ్ డబ్బు విషయంలో మోసం చేశారు, రిలేషన్షిప్లో మోసం చేశారు. కానీ ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ మోసపోయారని వేరే వారి విషయంలో మోసపోవడం అయితే జరిగింది. మీకు ఏ విధంగా మోసం జరిగిందో వారికి కూడా సేమ్ అదే మోసం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ మారాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని గమనిస్తుందన్నమాట. మోసం చేసిన మారడం కారణం కూడా మీరే అయ్యారు. నెక్స్ట్ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వరకు అయితే మీ పాస్ట్ పర్సనే మళ్ళీ మీకు లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ అయితే చేసుకోబోతున్నారు. అండ్ లవర్స్కి అయితే మ్యారేజ్ ఉంటుంది. అండ్ వైఫ్ అండ్ అయితే విడిపోయిన వారు కలుసుకోబోతున్నారు. ఇది ఫైనల్ కార్డు. చూసారా, 2 విషయాలు. మీ పర్సన్ కన్ఫ్యూజ్లో ఉండి థర్డ్ పార్టీ వారి మాట విని మిమ్మల్ని బాధ పెట్టి కొట్టడం, తిట్టడం ఇలా చేశారు కదా, అలాంటి వారు మీ గురించి బాధపడుతున్నారు. వారి మీద వారికే కోపం వస్తుంది. ఏస్ ఆఫ్ సార్డ్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. ఈ సిచ్యువేషన్స్ అన్నీ షేర్ చేసుకోబోతున్నారండి మీతోటి. అండ్ మీ పర్సన్ గురించి కూడా చాలా విషయాలు అయితే తెలుసుకుంటున్నారు. చాలా పాజిటివ్గా అయితే ఉందండి. మీ పర్సన్ విషయంలో భయపడే అవసరం లేదు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవే నిజాలు అవుతున్నాయి. మీకు మంచి అయితే జరుగుతుంది. మీ పర్సన్కి అయితే బుద్ధి అయితే వస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ థర్డ్ పార్టీ ఎవరో, ఏంటి, ఏం చేశారు, వీళ్ళ రహస్యాలన్నీ బయటకు లాగడం అయితే జరిగింది. ప్రతిదీ తెలుసుకుంటున్నారండి. వీరి గురించి ఎప్పుడైతే తెలుసుకున్నారో మీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈరోజు ఈ విధంగా రీడింగ్ అయితే వచ్చిందండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. కొంచెం బిజీగా ఉన్నానండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే 3-4 డేస్ అయితే పడుతుంది. నేను వేరే వర్క్ మీద చాలా బిజీగా ఉన్నానండి. కొంచెం ఏ పని కూడా అవ్వట్లేదు. కొంచెం ట్రావెల్ సిచ్యువేషన్ అన్నమాట. ఏమనుకోవద్దు. ఏంటంటే ఒరిజినల్ కార్డ్స్తో రీడింగ్ ఇస్తున్నాను కాబట్టి పర్సనల్ రీడింగ్కి కొంచెం 3-4 డేస్ పడుతుందండి. మీకు ఏ రీడింగ్ అయినా యాక్యురేట్గానే ఇస్తాను. ఇంకా కొంచెం సబ్జెక్ట్స్ కూడా నేర్చుకున్నానండి. ఈ 10 డేస్లో కూడా నేను సబ్జెక్ట్ కూడా నేర్చుకున్నాను. అది కూడా మీతో షేర్ చేస్తాను. కానీ ఖాళీ ఉండట్లేదండి. ఇది ప్రొఫెషన్ కాబట్టి మీకు బాధ్యతగా రీడింగ్ అయితే ఇస్తున్నాను. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాను. సో మీకు ఏ రీడింగ్ అయినా సరే యాక్యురేట్గా ఇస్తాను, నిజాయితీగా ఇస్తాను అన్నమాటకి ఆ టైంకి రీడింగ్ అయితే ఇస్తానండి. ఒకవేళ ఆ టైం మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ కొంచెం ట్రావెల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నేను కొంచెం లేట్ అయితే సిస్టమ్ కార్డ్స్తో అయితే రీడింగ్ ఇస్తానండి. ఆ టైంకి కొంచెం చేరుకుంటే మాత్రం రీడింగ్ ఇచ్చే టైంకి చేరుకుంటే మాత్రం ఒరిజినల్ కార్డ్స్ అయితే రీడింగ్ అయితే ఇస్తాను. నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. కష్టకాలంలో నాకు సపోర్ట్గా ఉన్నారు. నాకు మీరున్నారన్న ధైర్యం అన్నది కనిపిస్తుంది. మీరెప్పుడు నాతోనే ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మీకెప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నాను. నాకు మీరు సపోర్ట్ ఇవ్వాలి. ఈ సపోర్ట్ వల్లే కొంచెం నా ఫ్యూచర్ కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.